లవ్ ప్రపోజ్ చేసినప్పుడు మీరు నాకు ఇచ్చిన మాటలన్నీ మీకు గుర్తున్నాయి కదా? ఉన్నాయి, అందులో అనుమానమే లేదు. జీవితాంతం గుర్తుంటాయి. నేనిచ్చిన మాటలు సముద్రపు ఒడ్డున రాసిన రాతలు కాదు, అలలొస్తే చెదిరిపోవడానికి. రాళ్ల మీద రాసిన రాతలు చెక్కు చెదరకుండా జీవితాంతం ఉంటాయి. అయితే మీరు నన్ను ఎప్పటికీ మర్చిపోరు కదా? లైఫ్ లాంగ్ మీ గుండెల్లోనే ఉంటాను కదా? ఈ జన్మకే కాదు, 7 జన్మలకు కూడా నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. హనుమంతుని గుండెల్లో సీతారాములున్నట్టు నా గుండెను చీల్చితే నువ్వే ఉంటావు. ఎటువంటి సందేహం లేదు. ఇది ఎలాంటి అతిశయోక్తి కాదు. ఇంతకు ముందు మాటిచ్చాను, ఇప్పుడు మాటిస్తున్నాను. మరో చిన్న సందేహం ఉందండి, అడగమంటారా? అడుగు. ఏం ఫీల్ అవ్వకూడదు మరి. అవ్వన్లే. నిజంగా? నిజంగానే. అయితే అడిగేస్తున్నాను. ఓకే, అడుగు. పాస్ట్ ఇస్ పాస్ట్ అని అంటారు. అయితే అందరూ పాస్ట్ని అంత సింపుల్గా వదిలేలేరు కదా. ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఎప్పుడైనా ఎదురుపడితే వాళ్లతో ఉన్న ప్రయాణం, జ్ఞాపకాలు, గుర్తులు, అన్ని మెమొరీస్ బయటపడతాయి. అవునా? మేబీ. సో 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 వాట్? ఎందుకు హెస్టేట్ ఫీల్ అవుతున్నావు? అడుగు. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ పాస్ట్లో ఉన్న సమీరా మీకు ఎదురు పడిందే అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అడగకూడని ప్రశ్న అడిగానా? సమాధానం చెప్పడానికి మీరు ఇబ్బంది పడే ప్రశ్న అడిగానా? లేదు శరణ్య, నువ్వేదడిగినా చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఇందులో నేను ఇబ్బంది పడేదేమీ లేదు. సమీరా ఫ్యూచర్లో ఎప్పుడు ఎదురుపడినా కానీ పాస్ట్లో తను చేసిన మోసమే నాకు ముందుగా గుర్తొస్తుంది. అటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం కాదు కదా, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వాళ్ళ నీడ కూడా భరించలేను. అసలు ఆ మనిషిని తలుచుకోవడం కానీ ఆ మనిషి గురించి ఆలోచించడం కానీ మానేశాను. నువ్వు నన్ను నిద్రలేపడిగినా ఇవే మాటలు చెప్తాను. అక్షరం కూడా తేడా ఉండదు. నువ్వు కూడా సమీరా గురించి ఆలోచించకు, లేనిపోని అపోహలు పెట్టుకోకు. 7 జన్మల్లోనూ మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.